భార్యాభర్తలు కలిసినప్పుడు చాలా మంది చాలా నొప్పి వస్తుంది మేడం అని మన దగ్గరికి వస్తుంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఏ రీజన్ లేకపోయినా కూడా వెజైనా చాలా డ్రైగా ఉందనుకోండి, అప్పుడు పెయిన్ చాలా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. వెజైనా డ్రైగా ఎప్పుడు ఉంటుంది, ఉమెన్ ఇంకా షీఈ్ నాట్ యెట్ రెడీ, సెక్స్ ముందు ఉండే ఫోర్లో కొంచెం తక్కువ ఉండేటప్పుడు ఆ వెజైనల్ డ్రైనెస్ వలన చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇంకా పెథలాజికల్ కారణాలు ఏంటంటే ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్లో కూడా చాలా పెయిన్ రావచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్లో కూడా పెయిన్ రావచ్చు, లేకపోతే వెజైనల్ ఎక్స్కోరియల్ వెజైనా దగ్గర ఏదన్నా చిన్న కట్స్ గట్రా ఉన్నా కూడా పెయిన్ రావచ్చు, లేకపోతే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ క్యాండిడియాసిస్ అవి కూడా ఒక్కొక్కసారి డ్యూరింగ్ సెక్స్ తర్వాత చాలా విపరీతమైన మంట వస్తుంది. నెక్స్ట్ ఏదైనా లోకలైజ్డ్ లీజన్స్ ఏమైనా చిన్న కురుపులు లాంటివి సెగ్గడ్డలు లాంటివి ఆ లేగ్గా మీద ఉన్నా కూడా ఒక్కొక్కసారి సివియర్ పెయిన్ రావచ్చు, లేకపోతే ఏదైనా బాతులు నాప్సెస్ ఉన్నా కూడా చాలా పెయిన్ రావచ్చు. ఏదున్నా కూడా మీరు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ ప్రాబ్లంకి తగ్గ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వలన యూ కెన్ బీ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్.